హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఈరోజు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాటుకోడి వేపుడు చూద్దాం రండి. మామూలుగా కుక్కర్లో వేయను, ఇది నాటుకోడి కాబట్టి వేపుడు కాబట్టి కుక్కర్లో వేసాను. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకుని, సరే ముదర కోడి పుంజండి, ఇది ముదర కోడి. కొంచెం టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో వేసాను. సాల్ట్, తగినంత సాల్ట్, పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, కారం అన్నీ బాగా కలిపేసుకుని ముట్టిగా నూనె వేయకుండా పొయ్యి మీద ఉడకబెట్టేసుకుందాం. కొంచెం వాటర్ వేసి కుక్కర్లో ఉడకబెట్టేసుకుందాం. ఇది ఫస్ట్ నీళ్ళు వేయకుండా పొయ్యి మీద పెట్టేసేయండి. ముక్కకి ఉప్పు కారం తీసుకునేలాగా. గిన్నె కాగుతుంది కదా కుక్కరు, దాంట్లో వేసేద్దాం. కొంచెం ఆ వేడికి ఉప్పు కారం ముక్క పట్టుకుంటుంది అన్నమాట. వెంటనే నీళ్ళు వేసేయకుండా అన్నీ కలిపేసాం కాబట్టి దీంట్లో మసాలా పొడి లేదు, వేపుడు చేసినప్పుడు వేసుకుందాం. కొంచెం ఆవిరికి అలాగా దాంట్లో ఉన్న నీరు వచ్చేసి ముక్క గట్టి పడే వరకు ఉంచి నీళ్ళు వేసేద్దాం. సరే, నీళ్ళు ఎగిరిపోయింది. కావలసినంత నీళ్ళు ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాం, విజిల్ పెట్టేసుకుందాం. ఒక 5-6 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవచ్చు కుక్కర్. అయిపోయిందండి, దగ్గరికి అయిపోయింది చూడండి. ఇప్పుడు నూనె వేసి ఫ్రై చేసుకుందాం. నాటుకోడి కదా, బోన్ ఎక్కువ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మామూలు కోడి కన్నా. నూనె ఎక్కువ పడుతుంది కొంచెం నాటుకోడికి. బ్రాయిలర్ అయితే వస్తుంది ఎక్కువ, కానీ 2 స్పూన్లు నువ్వుపప్పు, 2 స్పూన్లు వెల్లుల్లి పొలుసుకుని చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఒక 4-5 రెమ్మలు జీడిపప్పు అండి. కొంచెం వేగనిచ్చి కరివేపాకు, ఎక్కువ వేపేయక్కర్లేదు, కొంచెం చాలా అలాగే. దీంట్లోనే ఇప్పుడు మసాలాలో జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్, కొంచెం గరం మసాలా పౌడర్, ఒక చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొద్దిగా. ఈ చికెన్ అందులో వేసేద్దాం. ఉడికిపోయింది కదా, కొంచెం కారం వేసుకుందాం. మేము ఘాటు ఎక్కువ తింటాం కాబట్టి మీకు మామూలుగా కారం తక్కువ తినేవాళ్ళకైతే సరిపోద్ది. కొంచెం ఒక 1/2 స్పూన్ కారం వేసుకుంటాం. బాగా దగ్గరగా హైలో పెట్టి స్టవ్ దగ్గరగా వేయించేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది వైట్ రైస్కి. కొత్తిమీర అయిపోయింది చూసారా, కొత్తిమీర చల్లేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వైట్ రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. మామూలు బ్రాయిలర్ చికెన్ కన్నా ఇది చాలా బాగుంటుంది. సరే, దగ్గరికి అయిపోయింది. ఉల్లిపాయ ఏమి వేయక్కర్లేదు. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.